హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఈ ఇయర్ రామ్ చరణ్ గారి బర్త్డే ట్రీట్ ఫ్యాన్స్ కి ఫుల్ సాటిస్ఫై చేసింది అనడంలో డౌటే లేదు భయ్య. ఆ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గేమ్ చేంజర్ నుంచి అప్పుడెప్పుడో సాంగ్ లీక్ అయింది. ఇప్పుడు రామ్ చరణ్ గారి బర్త్డే కి ఆ సాంగ్ లిరికల్ సాంగ్ ని శంకర్ గారు ఫ్యాన్స్ కి ట్రీట్ గా ఇచ్చారు. సాంగ్ విషయం పక్కన పెడితే విజువల్స్ మాత్రం ఇంచుమించు శంకర్ గారి రేంజ్ లోనే ఉన్నాయి. అయితే దిల్ రాజు గారు కూడా సాంగ్ థియేటర్ లో మంచి కిక్ ఇస్తుంది అని చెప్పారు. మూవీ కూడా మాక్సిమం 5 months లో రిలీజ్ అయిపోయే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ కి వస్తే RC16 బుచ్చిబాబు గారితో తీస్తున్న సినిమా. ఈ సినిమా మీద హైప్ ఆల్రెడీ పెరిగిపోయి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ దాటించేసుకున్నారు. ఫ్లాష్ న్యూస్ ఏంటంటే మూవీలో ఆల్రెడీ 3 songs కంప్లీట్ అయిపోయాయంట. ఈ విషయం బుచ్చిబాబు గారే స్వయంగా రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో చెప్పారు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఫ్యాన్స్ కి మంచి జోష్ ఇవ్వబోతుంది అని కూడా చెప్పారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రామ్ చరణ్ అండ్ సుకుమార్ కాంబోలో సెకండ్ కొలాబరేషన్. ఈ అప్డేట్ అయితే ఫ్యాన్స్ కి ఊహించని ఎక్సైట్మెంట్ ఇచ్చింది. ఆల్రెడీ వీళ్ళ కాంబోలో రంగస్థలం ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికంటే సూపర్ ఎక్సైటెడ్ స్క్రిప్ట్ ని సుకుమార్ గారు నరేట్ చేశారంట. ఇంకా RRR నుంచి కూడా మేకర్స్ ఇంకొక కొత్త పోస్టర్ తో బర్త్డే విషెస్ కన్వే చేశారు. రామ్ చరణ్ గారు బర్త్డే రోజు తన ఫ్యామిలీతో తిరుమల దేవస్థానంలో దర్శనం చేసుకున్నారు. ఇవి మన రామ్ చరణ్ గారి ఫ్రెష్ బర్త్డే అప్డేట్స్.